ఈ ప్రకృతిలో దేవుడు కల్పించిన రంగులు అనేకం. ఆ రంగులను కూడా రాజకీయ నాయకులు నేడు కలుషితం చేశారు. ఆ రంగులకు మతాన్ని ఆపాదించారు. ఆ రంగు ఆకుపచ్చ రంగు గురించి ఒక జరిగిన యథార్థ సంఘటన గురించి నేను వివరించబోతున్నాను. ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో కృష్ణా, గుంటూరు, గోదావరి ప్రాంతాల్లో ప్రజలు భాగస్వాములయ్యారు. 1857 జూలై 10న మచిలీపట్నంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సిపాయిలు కవాతు నిర్వహించు మైదానం ఎదురుగా ఆకుపచ్చ రంగు పతాకాన్ని రహస్యంగా ఎగురవేశారు. ఆంగ్లేయులను నరికివేయండి అంటూ హిందుస్థానీలో నినాదాలు రాసి ప్లకార్డులు కూడా ఆ జెండా కర్రకు కట్టి ఉంది. ఈ దృశ్యం ఆంగ్లేయ అధికారుల్లో తీవ్ర కలవరానికి కారణమైంది. ఆ ప్రభుత్వ వ్యతిరేక చర్యకు పాల్పడింది ఎవరో తెలుసుకోవడం కోసం ఆంగ్లేయ ప్రభుత్వానికి కష్టతరమైంది. ఆ కారణంగా ఆంగ్లేయ వ్యతిరేక చర్యలకు పాల్పడిన నిందితులను పట్టుకున్నట్లయితే 500 రూపాయల బహుమానం ఇస్తామని ఆంగ్లేయ అధికారులు ప్రకటించారు. ఆ విధంగా ఆంగ్ల ప్రభుత్వం నజరానాలు ప్రకటించిన ఆంగ్ల ప్రభుత్వ గూఢచారులు మరింతగా ప్రయత్నించిన ఆంగ్లేయులను భయకంపితుల్ని చేసిన దృశ్యాన్ని రూపొందించి ప్రదర్శించిన సాహసుల ఆచూకీని అధికారులు ఏమాత్రం కనిపెట్టలేకపోయారు. ఈ సంఘటన గురించి ఆ తరువాత ఆంగ్లేయ అధికారులు జరిపిన విచారణ పర్వంలో ప్రజలను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరగబడమని ఢిల్లీ చక్రవర్తి ఇచ్చిన పిలుపు మేరకే స్థానిక మహమ్మదీయులు ఈ చర్యకు పూనుకున్నట్లు వెల్లడైంది. ఢిల్లీ చక్రవర్తి క్షేమం కోరుతూ మహమ్మదీయులు ప్రార్థనలు కూడా జరుపుతున్నట్లు ఆంగ్ల ప్రభుత్వం గూఢచారులు సమాచారం అందజేశారు. ఆ సమాచారం, ఆ చర్యలతో కంగారు పడిన ఆంగ్లేయ అధికారులు ఇటు గూఢచార్యాన్ని మరింత బలోపేతం చేస్తూ అటు రెజిమెంటల్ క్వార్టర్ గార్డును, ప్రభుత్వ కోశాగారం, రక్షణ భద్రతకు భారీ బలగాలతో పటిష్టమైన రక్షణ చర్యలను చేపట్టారు. ఆనాడు ఆకుపచ్చ రంగు ఏ విధంగా పనిచేసిందో ప్రజలు కాస్త గమనించాలి. ఢిల్లీ సుల్తాన్ చక్రవర్తి పిలుపందుకొని మహమ్మదీయులు ఎక్కడో మచిలీపట్నంలో ఉన్న సైనిక స్థావరాల గుడారాల ముందు ఆకుపచ్చ రంగుకు జెండాకు కట్టి బ్రిటిష్ వారిని గడగడలాడించారు.